ఆనందిని అందరి ముందు తప్పుగా మాట్లాడుతున్న అలేఖ్య చెంప పగలగొట్టిన ఆదిత్య. షాక్లో జీవన. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీద ఇక ఆనంది ఆదిత్యను విడదీయడానికి శతవిధాలా ప్రయత్నించడం మొదలుపెట్టేసింది. అది కూడా చెప్పి మరీ చేస్తోంది సునంద. సునంద మాటలకు శశికాంత్ అయితే చాలా బాధపడుతున్నాడు. కొడుకు కోడల్ని కలిపే అత్తగారిని చూశాను, కానీ ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారా అని ఎదురు చూసే అత్తగారిని నిన్నే చూస్తున్నాను సునంద అంటూ శశికాంత్ చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితుల్లో సునంద అయితే లేదు. చూడండి, ఏం చేయాలో నాకు తెలుసు. నా కొడుక్కి ఎలాంటి వాళ్ళు జీవిత భాగస్వామిగా ఉండాలో నాకు తెలుసు. కాబట్టి మీరు అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి అంటూ శశికాంత్ నోరు మూపించింది ఇక సునంద. ఈలోపు ఇక్కడ ఆదిత్య నైట్ వెళ్ళి ఐస్ క్రీమ్ తినొచ్చాడు కదా, జ్వరం వచ్చింది కదా. ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో జ్వరంతో ఇబ్బంది పడుతుంటే ఆనంది ఇచ్చినటువంటి సూప్ తాగాడు. కాస్త ఎనర్జీ వచ్చినట్టు అనిపించి ఇక కొంచెం సేపు రెస్ట్ తీసుకుని నేనిక నా వర్క్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు ఇక ఆనందితోటి. ఓకే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది ఆనంది. అయితే ఇక అలా చెప్పినటువంటి ఆనంది మాటలతోటి చాలా హ్యాపీగా వెళ్ళి మంచి సూప్ తయారు చేసి ఇచ్చింది. ఎంతైనా మనసు ఆగదు కదా అనుకుంటూ నేను మాత్రం మనసు జార్చుకోను అని వెళ్ళి పడుకుంటాడు. అలా నిద్రపోతున్నటువంటి ఆదిత్యకు ఎవరో తన గదిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరా అని చెప్పేసి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అలేఖ్య దాక్కుని ఉంటుంది. ఇక అలా అలేఖ్య దాక్కోవడం చూసిన ఆదిత్య ఎందుకు ఇలా చేస్తోంది అనుకుంటూ ఉండగా ఆనంది వచ్చి డోర్ తీస్తుంది. డోర్ తీసి ఆదిత్యతోటి, ఆదిత్య గారు ఎలా ఉంది మీకు ఇప్పుడు అని అడుగుతుంది. బానే ఉంది అని చెప్పని అంటాడు. సరే, కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇక ఏ ఇబ్బంది లేకుండా మీరు ఫ్రీ అయిపోతారు అంటుంది. అలాగే అయితే అని చెప్పి ఆదిత్య చాలా కంగారుగా కనిపిస్తాడు. ఎందుకు మీరు చాలా కంగారు పడుతున్నారు అని అనేసరికి అబే అదేమీ లేదు ఆనంది అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇక సరే నేను వెళ్తాను, మీరు పడుకోండి అని ఆనంది టర్న్ బ్యాక్ అయ్యేసరికి అలేఖ్య ఆనంది కనిపించేటట్టుగా దాక్కుని వెళ్తున్నట్టుగా గబగబా గదిలోంచి బయటకు వెళ్తుంది. ఇక ఒక్కసారిగా అది చూసినటువంటి ఆనంది షాక్ అయిపోతుంది. ఆదిత్య అయితే అది అది ఆనంది అని చెప్పని అంటూ ఉంటే, పర్వాలేదు ఆదిత్య గారు, మీకు ప్రస్తుతం రెస్ట్ చాలా అవసరం, పడుకుని రెస్ట్ తీసుకోండి అంటూ ఇక బయటకు వెళుతూ చాలా కోపంగా డోర్ వేసి వెళ్ళిపోతుంది. ఇక అలేఖ్య ఎస్, నేను అనుకున్నది జరిగింది. ఇప్పుడు ఆనందికి ఇంకా ఆదిత్యకు మధ్యన గొడవ స్టార్ట్ అవుతుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న దూరం ఇంకా పెరిగిపోతుంది. ఇంకేముంది, నెక్స్ట్ వాళ్ళిద్దరూ విడిపోవడం అండ్ ఆదిత్యను నేను పెళ్లి చేసుకోవడం అని చాలా పెద్దగా ఊహించేసుకుని బోలెడని కలలు కంటూ ఉంటుంది అలేఖ్య. అయితే ఈలోపు ఆఫీస్ పోయి వచ్చి మేడం అని చెప్పి పిలుస్తాడు. స్పృహలోకి రాదు అలేఖ్య. మేడం అని చెప్పి గట్టిగా అరుస్తాడు. వెంటనే అలేఖ్య స్పృహలోకి వచ్చి, ఏంటి అలా అరుస్తున్నావు, పిలిస్తే పలుకుతాను కదా అంటే, ఏం పిలవడం మేడం, పావు గంట నుంచి మేడం మేడం అని పిలుస్తూనే ఉన్నాను, మీరేదో మనిషి ఇక్కడే ఉండి మనసు ఎక్కడికో వెళ్ళినట్టుగా అస్సలు పలకడం లేదు అని అనేసరికి, అదా ఏంటి చెప్పు అని అంటే, మిమ్మల్ని ఆదిత్య సార్ పిలుస్తున్నారు అని చెప్పని అంటాడు. ఆదిత్య పిలుస్తున్నాడా, సరే వస్తున్నానని చెప్పు అని చెప్పి వెనక్కనే అలేఖ్య వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆదిత్య, ఏంటి అలేఖ్య, నీతో కొంచెం మాట్లాడాలి, తలిపే అని చెప్పని అంటాడు. ఎందుకు అది ఇక్కడ, అదేదో రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అంటుంది. షట్ ద డోర్ అండ్ యువర్ మౌత్ అని చెప్పని అంటాడు. ఇక వెంటనే అక్కడ నుంచి ప్యూన్ అయితే వెళ్ళిపోతాడు. అలేఖ్య డోర్ లాక్ చేసి, చెప్పాది అని చెప్పని అంటుంది. కాల్ మీ సర్, నాట్ ఆది ఆర్ ఆదిత్య, ప్లీజ్ కాల్ మీ సర్ అని చెప్పని అంటాడు. ఏంటది అలా అంటావు,
మనిద్దరి మధ్యన ఉన్న ప్రేమని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేను. నిన్ను నేను సార్ అని ఎలా పిలవగలను? నా మనసు పొరల్లో దాచుకున్న ప్రేమని బయటకు తీసి నీకు చూపించగలను తప్ప నిన్ను నేను ఆది అని పిలిచే దూరం చేసుకోవాలనుకోవట్లేదు. అలాంటిది సార్ అని పిలవగలనా అని అంటూ ఉంటే, చూడాలేక్యా, నువ్వు ఇక్కడికి వచ్చిన పని చూసుకుంటే చాలా మంచిది. ఇందాకేంటి నేను రూమ్లో ఉన్నప్పుడు లోపలికొచ్చి దాక్కున్నావు? ఆనంది రూమ్లోకి వచ్చిన తర్వాత ఆనందికి కనిపించకుండా రూమ్లోంచి బయటకెళ్లే ప్రయత్నం చేశావు. కానీ ఆనంది చూసేసింది తెలుసా నీకు అని అంటాడు. ఆనంది చూసిందా? చూస్తే చూడ్నివాది, నాకేం భయం? అయినా నేనేమైనా వేరే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని ఉన్నానా ఏంటి? విధి వక్రించి నిన్ను చేసుకోవాల్సిన దాన్ని ఆ సీనుగాడిని చేసుకోవాల్సి వచ్చింది. నన్నొచ్చి ఏం మాట్లాడినా నేను సమాధానం చెప్తాను. అది నువ్వైతే ఆ ఆనందికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటే, వాట్ ఆర్ యు టాకింగ్? ఆ ఆనంది ఏంటి? తను ఎవరు అని అంటే, ఎవరు ఏంటి అనేది ఒకప్పుడు, అది ఇప్పుడు కాదు కదా. ఆవిడ నీకేమీ అవ్వదు. మీ అమ్మగారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరిని కలిసి చూడలేరు, ఉండనివ్వరు కూడా అని అంటుంది. అలా అని మా అమ్మ నీకు చెప్పిందా అంటాడు ఆదిత్య. ఆంటీ ఏమీ చెప్పవసరం లేదు, నాకంతా తెలుసు. నిన్ను ఆనందిని ఒక దగ్గర ఉంటేనే ఊరుకోలేకపోతున్నారు ఆంటీ. ఇప్పుడైనా కూడా కేవలం ఆ బిజినెస్ పర్పస్ ఆనందిని ఇక్కడ ఉండనిస్తున్నారు, కానీ లేకపోతే ఇక్కడ ఆంటీ అసలు ఉండనిస్తారా అని అంటూ ఉంటే, చూడు, నేను చెప్పాలనుకున్నది విను, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పడం కాదు అంటాడు. ఏంటో చెప్పు, వింటాను అని చెప్పని అంటుంది. ఈ రోజు మొదలుకొని నువ్వు నా క్యాబిన్ వైపుకి అస్సలు రాకూడదు అని అంటే, ఏంటది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? నేను నీ క్యాబిన్ వైపుకు రాకుండా ఎలా ఉండగలను చెప్పు అని చెప్పని అంటే, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం నా క్యాబిన్ వైపుకి రావడానికి వీల్లేదు. నువ్వు కనుక అలా వచ్చావు అంటే తర్వాత రోజు నుంచి నేను ఆఫీస్కి రావడం మానేస్తాను అంటాడు. ఏంటది, జోక్ చేస్తున్నావా? నువ్వు ఆఫీస్కి రాకపోతే ఆఫీస్ ఎలా రన్ అవుతుంది అని అనగానే, అంటే అలా నేను ఆఫీస్కి రావడం మానేయలేను కాబట్టి నువ్వేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావా లేఖ్య? అసలు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని అంటే, నేను నిన్ను డిస్టర్బ్ చేయట్లేదు. అది నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. నువ్వే నన్ను సీనుగడి చేతుల్లో పెట్టేస్తున్నావు. సీను నుంచి తప్పించుకుని విడాకులు తీసుకుని నీ జీవితంలోకి రావాలనేది నా ఆశ. అలాంటి నన్ను నువ్వు ఎందుకు అది ఇలా బాధ పెడుతున్నావు? ప్లీజ్, నీకు దూరంగా వెళ్లలేకే ఆ సీనుగాడితోటి మెడలో తాళి కట్టించుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది ఆదిత్యతోటి అలేఖ్య. చూడు, ఏం జరిగిందనేది నాకు అనవసరం. నువ్విక్కడ ఉండడానికి కారణం, నీకిక్కడ జాబ్ రావడానికి కారణం, ప్రతిదానికి కారణం ఆనందినే. సో ఆనంది నా ఆఫీస్లో నుంచి, నా జీవితంలోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ భగవంతుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఆనందిని నా కళ్ళ ముందే ఉంచాడు. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది నీకు అనవసరం, కానీ మా ఇద్దరము ఎప్పటికీ కూడా విడదీయరాని బంధంతోటే ఉన్నాం. ఇంకా మా ఇద్దరి మధ్య డివోర్స్ అనేది అవ్వలేదు. అయినా కూడా నేను మరొక స్త్రీని, మరొకరిని నా జీవిత భాగస్వామిగా ఊహించుకోలేను, ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వలేను అని అంటే, అంటే ఏంటి అది? నువ్వు ఆనందితోటి విడాకులు తీసుకున్నా కూడా ఒంటరిగా మిగిలిపోతావా? నాకు నీ జీవితంలో స్థానం ఇవ్వవా? నేను కూడా సీనుతోటి విడాకులు తీసుకుంటానాది అంటుంది. ఏంటసలు ఈ పిచ్చి మాటలు? విడాకులు తీసుకోవటం, విడిపోవటం? ఏ విడాకులు తీసుకోకపోతే భార్యాభర్తలు దూరంగా ఉండకూడదా? ఒకవేళ అలా ఉంటే కలిసే ఉండాలా? వేరువేరుగా ఉండకూడదా? చూడు, పిచ్చి పిచ్చిగా ఆలోచించి అనవసరంగా లైఫ్ పాడు చేసుకోకు. వెళ్ళు, ఇంకొకసారి నా పర్సనల్ క్యాబిన్లోకి వస్తే అస్సలు ఊరుకోను అని అంటాడు. ఎందుకు ఊరుకోవో, ఎలా ఊరుకోవో, అన్నీ నేను చూస్తాను అది అని చెప్పేసేసి అంటూ ఇక అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినటువంటి అలేఖ్య ఇక ఆదిత్య అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అలా బాధపడుతున్నటువంటి అలేఖ్యను చూసినటువంటి జీవన ఏం జరిగింది అని అడుగుతుంది. ఏంటి ఏం జరగటం? అసలు నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు అని అనగానే, ఏమైంది నీకు అర్థం కాకపోవటానికి అని అంటుంది ఇక జీవన. ఏమైందా అంటూ జరిగింది మొత్తం చెప్పేసరికి, ఓసై పిచ్చి మొక్కందానా, ఆ గదిలోకి వెళ్ళి దాక్కోవలసింది నువ్వు కాదే, మనం చేయవలసింది ఇంకొకటి ఉంది.
ఆదిత్య, ఆనంది ఇద్దరూ ఒకే రూమ్లో ఉన్నప్పుడు ఆఫీస్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వీళ్ళ సీన్ని మొత్తం చూపించాలి అనగానే, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ ఒక రూమ్లో ఉంటారా? ఇందాక బాగోకపోతే నేను ఆ గదిలో ఉన్నప్పుడు ఆనంది వచ్చింది, జస్ట్ క్యాజువల్గా మాట్లాడింది, దుప్పటి కప్పింది, వెళ్ళిపోయింది. అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య అక్కడ ఏమీ లేదు అంటుంది. ఏమీ లేని చోట ఉన్నట్టుగా క్రియేట్ చేయగలగడమే మనకున్న స్పెషాలిటీ. మనం చేయాల్సింది కూడా అదే అని చెప్పని అంటుంది. ఇక జీవన, ఏం చేద్దామంటావు అనగానే, ఈ రోజు కంటే మా బావగారికి జ్వరం తగ్గిపోయి ఉంటుంది. బట్ రేపు వాళ్ళిద్దరూ కలిసి రేపు మీటింగ్కి అటెండ్ అవ్వాలి. అలా అటెండ్ అవ్వడానికి ముందు వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ కూర్చుని డిస్కస్ చేసుకోవాలి. ఆ డిస్కషన్ జరుగుతున్న టైంలో ఏం చేయాలో చెప్తాను, చేద్దాం పద అంటుంది జీవన. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే తర్వాత రోజున మీటింగ్కి అటెండ్ అవడానికి ముందు ఇద్దరు కూర్చుని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు చైతన్య వచ్చి కాసేపు ఆదిత్య ఆనంద్ని ఆట పట్టించి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు వస్తుంది అలేఖ్య అయితే, ఇది తీసుకురా, ఇక్కడ పెట్టు, వాళ్ళిద్దరూ ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలి, కొంచెం కాఫీ తాగితే రిఫ్రెష్గా ఫీల్ అవుతారు అనేసి అందుకోసమే నీకు కాఫీ తీసుకురమ్మని చెప్పాను అంటూ ప్యూన్తో మాట్లాడుతుంటే, నోనో అలేఖ్య, ఇప్పుడు నాకేం అవసరం లేదు అంటే, పర్వాలేదు ఆదిత్య, సారీ పర్వాలేదు సార్, మేడం మీరు ఇద్దరు కూడా ఇప్పుడు మీటింగ్కి అటెండ్ అవ్వాలి కదా, అందుకే సునంద మేడం చెప్పారని చెప్పే నేను ఇదంతా చేశాను తప్ప నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు అంటుంది. మమ్మీ చెప్పారా, సరే ఓకే అయితే అనేసి ఆదిత్య కాఫీ కప్ తీసుకుని ఒక సిప్ వేసి అక్కడ పెడతాడు. ఈలోపు ఆనంది తన కప్ అనుకొని ఆదిత్య అక్కడ పెట్టిన కప్ని తీసుకుని సిప్ చేస్తూ ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు. ఆదిత్య గారు ఏమైంది అని అంటుంది. ఎందుకు ఇంకా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు అంటాడు. ఏంటండి ఎప్పుడు ఏం మాట్లాడతారో నాకే అర్థం కావట్లేదు, అసలు మీకైనా అర్థమవుతోందా? దేంటి చీప్ ట్రిక్స్, నేనేం ప్లే చేశాను అనగానే, అక్కడ నేను సిప్ చేసి పెట్టిన కాఫీ కప్ తీసుకుని మీరెందుకు సిప్ చేసినట్టు అనగానే, ఓహ్ ఐఎమ్ సారీ, అసలు నేను గమనించుకోనే లేదు, ఫైల్ వంక చూస్తూ అక్కడున్న కాఫీ కప్ తీసుకుని నేను సిప్ చేశాను, అది మీరు సిప్ చేసిందని నాకు తెలీదు, నాదే అనుకుని తీసుకున్నాను, ఐఎమ్ సారీ అంటూ ప్యూన్ని పిలిచి ఇంకొక కప్ తీసుకురమ్మంటానులేండి అని అంటే, అవసరం లేదు, ఇక్కడ మీరు తాగని కప్ ఉంది కదా అది తీసుకుంటాను, ఆల్రెడీ అది మీరు తీసుకున్నారుగా అని అంటే, నోనో నేనెందుకు ఇది తాగుతాను, మీ ఎంగిల్ నేను తాగానని నేనెందుకు మాటలు అనిపించుకోవాలి, చీప్ ట్రిక్స్ అని అదని ఇదని అని అంటూ ఉంటే, అబ్బా ఇప్పుడేమంటారైతే అనగానే, అయితే మీ కప్పు మీరు తీసేసుకోండి, లేదంటే కొత్త కప్పు తెప్పిస్తాను, దాంట్లో మీరు తాగండి అంటుంది. ఇప్పుడు అవసరం లేదులే, ఇక్కడ ఏం జరుగుంటుంది, 2 కప్పులు ఇక్కడ ఉండగా ఇంకో కప్పు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అవతల వాళ్ళు అనుకోవాలా, వద్దు ఏం అక్కర్లేదు, ఇటు ఇవ్వండి, నా కప్పులో నేనే తాగుతాను అని అంటూ ఇంకా వేరే సైడ్కి తిప్పి తాగబోతూ ఉండగా, భయం ఎంతైనా ఉంటుంది కదా, పెళ్ళం ఎంగిలి తాకితే ఖచ్చితంగా ఒంట్లో అంటూ ఉంటే, హలో ఎవరికి ఇక్కడ భయం లేదు, నేను మీరు సిప్ చేసిన వైపే సిప్ చేస్తాను అంటూ కప్ని రివర్స్ చేసి తన రైట్ హ్యాండ్తో పట్టుకుని కాఫీ తీసుకోవడం మొదలు పెడతాడు ఆదిత్య. ఇక ఆనంది చిన్నగా నవ్వుకుంటూ కాఫీ కప్ తీసుకుని కాఫీ కంప్లీట్ చేస్తుంది. అయిపోయిన తర్వాత ఇద్దరికీ కూడా కొంచెం మత్తుగా అనిపించేసరికి ఇక ఈలోపు జీవన, ఈరోజు మీటింగ్ ఉండకపోవచ్చు అన్నారు సార్, మేడం ఇద్దరు కూడా కొంచెం బిజీగా ఉన్నారు, చెప్పమన్నారు అని చెప్పి మీటింగ్కి వచ్చిన వాళ్ళందరినీ పంపించేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాము, ఒకవేళ వర్క్ అయిపోతే వస్తారు కదా అంటారు. ఇది కూడా ఒకందుకు మంచిదేలే, నీ అందరి ముందు వీళ్ళ గురించి చెడుగా మాట్లాడటం మొదలు పెడితే సునంద అత్తయ్య దాకా విషయం వెళ్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఆనందని ఈ ఆఫీస్ నుంచి బయట గెంటేస్తుంది అని చెప్పి అనుకుంటూ, ఓకే వెయిట్ చేయండి అయితే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జీవన. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఇద్దరు కూడా బాగా మత్తుగా అనిపించి, ఆదిత్య ఆనంది నీకు నిద్ర వస్తున్నట్టుగా ఉందా అని అంటే, అవునా ఆదిత్య గారు, ఏందో గిట్లుంది, నాకు ఏం అర్థం కావట్లేదు అని అనేసరికి, ఓకే
నువ్వు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో అని అంటే, గట్లనే ఆదిత్య గారు అంటూ ఆనంది వెళ్ళి అక్కడ పడుకుంటుంది. ఈలోపు ఇక ఆదిత్య ఎంతలా కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కళ్ళు మూతలు పడిపోతూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక అలా వెళ్ళిపోయి ఆనందికి చెప్పి వచ్చి ఈ గదిలో సోఫాలో పడుకుందాం అనుకుంటాడు. బట్ ఆనంద్కి చెప్పడానికి వెళ్ళేసరికి ఆ టాబ్లెట్స్ పవర్ బాగా పనిచేసి ఆదిత్య అయితే ఫెయింట్ అయి ఆనంది పక్కనే పడిపోతాడు. దాంతో ఇక ఇద్దరు కూడా పడుకుంటారు. కాసేపటికి అంటే ఒక 15 మినిట్స్కి లోపలికి వస్తుంది జీవన. వెంటనే అలేఖ్యను పిలిచి, ఎప్పుడు రమ్మను అందరినీ, సార్ మేడం పిలుస్తున్నారు రండి అని చెప్పు, నేను ఆ డోర్ ఓపెన్లో పెడతాను, వాళ్ళు రాగానే చూస్తారు అని అనేసరికి, సరే అయితే అంటూ, నన్ను నీ రూమ్లోకి రావద్దంటావా, నీ జీవితంలో నాకెప్పటికీ చోటు ఇవ్వనంటావా, ఎలా ఏం చేయాలో నాకు బాగా తెలుసాది అనుకుంటూ అలేఖ్య వెళ్ళి మీటింగ్కి వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తుంది. దాంతో వాళ్ళంతా కూడా ఆదిత్య క్యాబిన్లోకి వస్తారు. వచ్చేసరికి సైడ్ డోర్ ఓపెన్లో ఉండేసరికి అందరూ అక్కడ కూర్చుని, ఆ డోర్ ఓపెన్లో ఉంది మేడం సార్ కనిపించట్లేదు అంటే, లోపలున్నారు వస్తారు అని చెప్పని అనేసరికి, ఏంటి లోపలున్నారా వస్తారా అని చెప్పేసేసి అంటారు అక్కడున్న వాళ్ళంతా. ఇక అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి చూసి, ఏంటిది అంటూ వెళ్ళి వాళ్ళ సీట్స్లో కూర్చుంటారు. కాసేపటికి ఆనంద్కి మెలకు వచ్చి చూసేసరికి ఆదిత్య తన పక్కనే తన మీద చేయి వేసుకుని పడుకుని ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డోర్ చూస్తే ఓపెన్లో ఉంది. ఏంటిదంతా అనుకుంటూ, ఆదిత్య గారు ఎవండి ఆదిత్య గారు అని చెప్పని అంటూ ఉంటే, ఏంటానంది అని లేస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి మనం ఏ పొజిషన్లో ఉన్నామో అని అనేసరికి లేచి చూసి ఆనంది మీదున్న తన చేయిని వెంటనే వెనక్కి తీసి గబగబా లేచి నిలబడతాడు. ఏంటిది మీటింగ్ ఉంది కదా, మనం ఇక్కడున్నామేంటి అని టైం చూసుకుంటూ అంటూ ఉంటే, నాకు గదే అర్థం కావట్లేదు, కాఫీ తాగినాక నాకు మత్తొచ్చినట్టుంది అంటే నన్ను తీసుకొచ్చి గిడ పడుకోబెట్టిండ్రు కదా, మరి మీరెప్పుడొచ్చి నా తాను పండుకున్నారు అని అంటుంది. పడుకోవడం సంగతి అటుంచు, అసలు మనం మీటింగ్ అటెండ్ అవ్వాలి, మీటింగ్ స్కిప్ అయిపోయిందా ఏంటి, అసలు బయట ఏం జరుగుతుందో పదానంది అని ఆనందం తీసుకుని ఆఫీస్ రూమ్లోకి వస్తాడు. ఇంకేముంది, ఆ మీటింగ్ కోసం వచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్కడే ఉంటారు, ఆఫీస్ స్టాఫ్ కూడా అక్కడే ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య. ఏంటిది ఇలా జరిగిందేంటి అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు అలేఖ్య, ఏంటి మేడం మీరు ఆదిత్య సార్ రూమ్లో చూస్తున్నారు అని అంటే, జీవన్ వెంటనే, ఏంటిది వచ్చింది బిజినెస్ పార్ట్నర్గా ఉండడానికా లేక లైఫ్ పార్ట్నర్గా వెళ్ళి టచ్ అవుదామనా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు జీవన అని అనేసరికి, హలో నేనేదో నీ సొంత తోటికోడలైనట్టుగా జీవన అని పిలుస్తారేంటి మేడం అని అంటే, ఓకే జీవన మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే, మా కళ్ళకు కనిపించిందే, ప్రపంచం ఎప్పుడైనా కంటికి కనిపించేదాన్నే నమ్ముతుంది కదా అంటుంది అలేఖ్య. కంటికి కనిపించేదంతా కూడా నిజం కాదు అంటుంది. నిజమేంటో ఒక పావు గంట పైనుంచే అందరూ ఇక్కడ కూర్చుని చూస్తూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి చూసి అవ్వా అంటూ నోరెళ్ళబెట్టి నోరు మూసుకుని ఇక్కడ కూర్చున్నారు అంటుంది. అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, ఏంటా ఆదిత్య సార్ని వల్లో వేసుకొని సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి CEO అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు అని అనగానే, చూడాలేక్య అవకాశం వచ్చింది కదా అని మాట్లాడుకో, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి పరిస్థితులు కుదుట పడితే తలకిందులైపోయే జీవితాలు చాలా ఉన్నాయి ఇక్కడ, అనవసరంగా మాట్లాడొద్దు అని అంటూ ఉంటే, ఉడతూపులకి చింతకాయలు రాలవు అని చెప్పి చిన్నప్పుడు మా బామ్మ ఒక సామెత చెప్పేదిలే, మా పెద్దమ్మ కూడా చెప్తూ ఉంటుంది, అలా ఇప్పుడు మీరనే మాటలకు ఇక్కడ ఎవ్వరూ బెదరరు, అయినా క్యారెక్టర్లెస్ పర్సన్స్ మాట్లాడే మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ అంటూ అలేఖ్య అనేసరికి ఇక వెంటనే ఆదిత్య అయితే, ఏంటి అలేఖ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, మరి ఏంటి సార్ ఎందుకు ఆవిడ అంతలా ప్రేలాపనలు ప్రేలుతోంది, అసలు ఇక్కడ జరుగుతోంది క్లియర్గా తెలుస్తుంది కదా అని అనేసరికి, ఏం తెలుస్తోంది నీకు అంటాడు ఆదిత్య. ఏం తెలుస్తుందా, ఆనంది మేడం ఎలా అయినా మళ్ళీ మిమ్మల్ని బల్లో వేసుకుందామని చెప్పి చూస్తున్నారు, అక్కడ మీ అమ్మగారు అందుకు ఒప్పుకోరని చెప్పి కూడా తెలిసి
మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేస్తే సునంద మేడం వచ్చి మమ్మల్ని ఏమంటారు అని అంటే, మా అమ్మ నీకేమైనా ఈ విషయం గురించి బాధ్యత తీసుకో అని అప్పచెప్పిందా? నువ్వు చూస్తూ ఉండు, నా కొడుకు ఆనందితో మాట్లాడకుండా చూడు అని చెప్పిందా అని అంటే, ఆనంది ఎవరు సార్, మీకేమవుతుంది అంటుంది అలేఖ్య. ఆనంది నాకు బిజినెస్ పార్ట్నర్ అనగానే, బిజినెస్ పార్ట్నర్లా ఉండాలి కానీ లైఫ్ పార్ట్నర్లా వచ్చి మీ మంచం మీద పడుకుంటుందా చెప్పండి అని చెప్పని అంటే, టు బి కరెక్టెడ్ మేడం అలేఖ్య గారు, నేను వెళ్ళి ఆదిత్య గారి దగ్గర పడుకోలేదు. నేను ఆల్రెడీ పడుకునుంటే ఆదిత్య గారు వచ్చి నా మీద చేయి వేసుకుని పడుకున్నారు. అంటే ఏ రాయి అయితే ఏమిలే పళ్ళు రాలుగొట్టుకోవడానికి. ఇది కూడా మా పెద్దమ్మే చెప్తూ ఉంటుంది సామెత. ఎవరు ఎవరి మీద చెయ్యేస్తే ఏంటి, ఎవరు ఎవరి మీద కాలేస్తే ఏంటి, ఇక్కడ క్యారెక్టర్స్ పోయి చండాలంగా అందరి ముందు తల దించుకున్నారు కదా, ఇంకా ఇక్కడ మాట్లాడుకోవడానికి ఏముంది అని చెప్పి అంటూ ఉంటే, ఈలోపు సునంద వచ్చి, ఏంటి మీటింగ్ ఇక్కడ, ఏం జరుగుతోంది, ఏంటది మీటింగ్ స్కిప్ అయిందంట అని అంటూ లోపలికి వస్తుంది. అది మమ్మీ ఏం జరిగిందంటే, జస్ట్ మీటింగ్కి వెళ్ళటానికి ముందు ఆనంది నేను కొంచెం కాఫీ తీసుకున్నాం. ఆ తరువాత ఏమైందో ఏంటో తెలీదు, ఇద్దరం కూడా ఫెయింట్ అయి పడుకుండిపోయాం అని అంటే, పడుకున్నారా ఎక్కడా అంటుంది సునంద. ఆనందికి తల తిరుగుతున్నట్టుగా ఉండి పడిపోబోతుంటే తీసుకెళ్లి రూమ్లో పడుకోబెట్టాను. ఆ తర్వాత నేను ఎప్పుడు వెళ్ళి అక్కడ పడుకున్నానో నాకు తెలియదు మమ్మీ అనగానే, అక్కడంటే ఎక్కడ, అది కొంపదీసి ఆనంది పక్కన పడుకున్నావా ఏంటి అంటుంది. అది జరిగింది మమ్మీ, తెలియకుండా జరిగిపోయింది. నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు కాఫీ తాగిన తర్వాత నిద్ర రావడం ఏంటి, కాఫీ ఇంకా నిద్ర రాకుండా చేస్తుంది కదా అని అంటే, తెచ్చిచ్చింది ఎవరు అంటుంది. ఆనంది చేత్తో ఇచ్చింది, బట్ కాఫీ తీసుకొచ్చింది మాత్రం అంటూ ఉంటే, వద్దు చాలు అర్థమైపోయింది, ఈ సీన్ అంతా క్రియేట్ చేయటానికి ఆవిడ గారే కావాలని చెప్పి కాఫీలో ఏదో కలిపి తీసుకొచ్చిందనమాట అని అంటుంది సునంద. అయ్యుండొచ్చు మేడం, నేను తీసుకెళ్లి ఇచ్చినప్పుడు అవి కాఫీలే, ఆ తర్వాత ఆవిడ ఏం కలిపిందో ఆదిత్యని ఏమార్చి అందులో ఏదో కలిపే ఉంటుంది అని అలేఖ్య అంటూ ఉంటే, అలేఖ్య జస్ట్ షట్ అప్ అని చెప్పంటాడు ఆదిత్య. ఎందుకు అది అంత గట్టిగా అరుస్తున్నావు, అక్కడ జరిగిందే చెప్తున్నాను. ఆనంది అలాంటిదే కదా, ఎలా అయినా సరే నిన్ను బుట్టలో వేసుకోవాలి అనుకుంటోంది కదా అని అంటూ అలేఖ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక ఆదిత్యకు కోపం ముంచుకొస్తుంది. చాలా కోపం కంట్రోల్ చేసుకుని ఇక తప్పని పరిస్థితుల్లో అలేఖ్య చెంప చెళ్ళును పగలగొడతాడు ఆదిత్య. ఒక్కసారిగా పట్టుకుని ఆది అని చెప్పని అంటుంది. షడప్ సార్, ఐఎమ్ నాట్ ఆది, ఓకే? నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఎందుకు మాట్లాడుతున్నావు అనేది అర్థం చేసుకోలేని వాణ్ణి కాదు నేను. అందరిలో ఒక ఆడపిల్లని అవమానించటమే పనిగా పెట్టుకుని మాట్లాడుతున్న నిన్ను గౌరవంగా చూడాలి అనుకోవడం కూడా తప్పే. ఏంటి మాట్లాడుతున్నావు? ఏ ఆనంది నాకేమవుతుందో నీకు తెలీదా? ఆనంది దగ్గర నేను ఉండటం వల్ల ఎలాంటి తప్పు లేదు అనే విషయం నీకు తెలీదా? చెప్పు అలేఖ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆనంది క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు అంటూ ఉంటాడు. ఇక ఈలోపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలేఖ్య అలా నిలబడిపోతూ ఉండేసరికి అప్పుడు అందరూ కూడా, సార్ ఇప్పుడు ఇది మా ప్రశ్న, ఇప్పటి వరకు అలేఖ్య గారి ప్రశ్న అయి ఉండొచ్చు, చెప్పండి సార్, ఎందుకు మీరు ఆనంది గారి గురించి మాట్లాడుతుంటే అంతలా ఇదవుతున్నారు? ఆనంది గారి గురించి అలేఖ్య గారు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారని చెప్పి మీరెందుకు బాధపడుతున్నారు అంటే, వై బికాజ్ షీ ఈజ్ మై వైఫ్, తను నా అర్ధాంగి, నా భార్య, నా జీవిత భాగస్వామి. తన గురించి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలగొట్టకుండా చూస్తూ ఊరుకుంటానా అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఆది అని చెప్పి సునంద అంటూనే ఇంకేమీ మాట్లాడినా ఉపయోగం లేదు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. అలేఖ్య అలా చూస్తూ ఉండిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని లైక్ చేసి ఇతరులతో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.